అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. తప్పు చేసినా ఒప్పు చేసినా ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించాలి తెలుసా? సూది మొనంత తప్పు చేస్తే పెద్ద గొడ్డలంతా పాపాన్ని అనుభవించాలి. సూది మొనంత పుణ్యం చేస్తే పెద్ద గొడ్డలంత పుణ్యాన్ని అనుభవిస్తామన్నమాట. అదే కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరీక్షిత్తు మహారాజు ఒకసారి ఏం చేస్తాడు అంటే శమీకుడు అనే ఋషి మెడలో ఒక చచ్చిపోయిన పాముని వేస్తాడనమాట. మరి అలా వేస్తే శమీకుడు కొడుకు కోపం వస్తుంది కదా. కోపం వచ్చి ఎవరు నా తండ్రి మెడలో పాము వేశారు, ఇలా ఎవరైతే వేశారో వాళ్ళు తక్షకుడి చేతిలో మరణిస్తారు, తక్షకుడు కాటు వేస్తాడు అని చెప్పి అంటారు. అది కూడా ఎన్ని రోజుల్లో? వారం రోజుల్లో చనిపోతాడు అని చెప్పి శాపం పెడతాడనమాట. ఫలితంగా పరీక్షని మహారాజుని కాటు వేయాలని చెప్పి తక్షకుడు బయలుదేరాడు. సరిగ్గా అదే సమయంలో కశ్యపుడు అనే బ్రాహ్మణోత్తముడు కూడా రాజుని కలవడానికి వెళ్తున్నాడనమాట. ఎందుకంటే పాపం ఆ బ్రాహ్మణుడు పేదవాడు. తన దగ్గర ఉన్న మంత్రవిద్యని రాజుకు చూపించి రాజుని సంతోషపెట్టి బోలెడంత ధనం తీసుకోవాలి అని అనుకుంటాడనమాట. ఇతను రాజు దగ్గరికి వెళ్తున్నాడు, తక్షకుడు రాజు దగ్గరికి వెళ్తున్నారు. ఇద్దరు ఒక చోట కలుసుకుంటారనమాట. వెంటనే తక్షకుడు ఆ బ్రాహ్మణుడిని అడుగుతారు, అయ్యా మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద బయలుదేరారు అని అడుగుతాడు తక్షకుడు. వెంటనే కశ్యపుడు చెప్తాడు, నేను పేద బ్రాహ్మణుడిని, రాజుగారి ఏనుగెత్త ఐశ్వర్యం ఇస్తాను అంటే నాకేదో కాస్త మంత్రాలు వచ్చు, అవి చూపించి కాస్త ఆయన ఇచ్చింది పుచ్చుకుందామని వెళ్తున్నాను అని చెప్పి చెప్తాడు. వెంటనే తక్షకుడు అనుమానం వస్తుంది. ఓహో, ఈయన మంత్రవేత్త అంటున్నారు కదా, అంటే రాజుని రక్షించాలన్నమాట, రాజుని రక్షించడం కోసం వెళ్తున్నాడనమాట అని చెప్పి తక్షకుడు అనుకుంటాడు. వెంటనే కశ్యపుడితో చెప్తారు, ఏంటి మీరు ఏదో ఆషామాషి అనుకుంటున్నారా? పరీక్షని మహారాజుని కాటు వేసేది ఏ బురద పామో లేదు అంటే ఏదో విషం లేని పామో అనుకుంటున్నారా? తక్షకుడు కాటు వేస్తాడు. తక్షకుడు కాటు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి తన నిజ రూపాన్ని చూపిస్తాడు. అప్పుడు కశ్యపుడు మాత్రం ఊరుకుంటాడా? సర్పరాజా, నువ్వు అలా చెప్తున్నావు, నేను కూడా వేసే మంత్రం మామూలుదేం కాదు. నువ్వు రాజుని కాటు వేశావు అని అనుకో, తక్షణం నేను విషహర మంత్రం ప్రయోగించి ఆయన్ని రక్షించగలను తెలుసా అంటాడు. వెంటనే ఈ తక్షకుడికి అర్థమైపోతుంది ఆ కశ్యపుడు చాలా గొప్పవాడు అని చెప్పి. వెంటనే అంటాడు, సరే మీరు నా కాటు మహిమ చూడండి, నాకెంత విషయం ఉందో చూడండి అని చెప్పి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుందన్నమాట. చెట్టుంటే దాన్ని కాటేస్తాడు. మరి తక్షకుడికి విషం ఉంటుంది కదా, విషమున్న పాము ఎవరినైనా కుడితే వాళ్ళు చచ్చిపోతారు. చెట్టు కూడా అలాగే బూడిదిగా మారిపోతుందన్నమాట. వెంటనే కశ్యపుడు మాత్రం ఊరుకుంటాడా? అక్కడ బూడిదైపోయింది కదా చెట్టుని, అందులో నుంచి బూడిద తీసుకుని మంత్రాన్ని ప్రయోగించి దాని మీద కాస్త నీళ్లు జల్లి ఆ బూడిదని మళ్ళీ అక్కడ వేసేస్తాడు. అంతే, ఇందాక బూడిదైపోయింది కదా, ఆ చెట్టు మళ్ళీ చక్కగా చిగురిస్తుందనమాట. అప్పుడు అర్థమవుతుంది తక్షకుడికి, అమ్మో ఈ బ్రాహ్మణోత్తముడు మామూలు వాడు కాదు, చాలా గొప్పవాడు అని అర్థమవుతుంది. అని అర్థమయ్యి ఏం చేస్తాడు అంటే, అయ్యా మీరు పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్తున్నారు, ఆయనకున్న శాపం గురించి మీకు తెలుసు కదా, ఇంతకీ మీకు ఏం కావాలని చెప్పి అక్కడికి వెళ్తున్నారు అని అనేలోపే ఈ కశ్యపుడు ఏం చెప్తారు అంటే, ధనమయ్యా, ధనం కావాలి అని చెప్పి అంటారు. ఓహో సరే, మీకు ధనమే కదా కావాలి, నా దగ్గర బోలెడన్ని నాగమడులున్నాయి, అవన్నీ తెచ్చిచ్చేస్తాను, మీ దారిద్ర్యం అంతా పోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళకండి అని చెప్పి చెప్తారు. వెంటనే తక్షకుడు బోలెడన్ని నాగమణులను తీసుకొచ్చి కశ్యపుడు చేతిలో పెడితే కశ్యపుడు అవి తీసుకుని వెళ్ళిపోతాడు. అసలు కశ్యపుడు వెళ్తే పరీక్షిత్ మహారాజుని రక్షించేవాడేమో, కానీ వెళ్ళలేదు. వెళ్ళాలని అనుకున్నాడు కానీ వెళ్ళలేకపోయాడు. తలరాతని ఎవరు తప్పించలేరు అంటారు. మన తలరాత బాగోపోతే మనకి సాయం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు దొరకరు.
మన కర్మఫలాన్ని మనమే అనుభవించుకోవాలి. అది మంచి చేసినా చెడు చేసి బాధలు పడ్డం కంటే మంచి చేసి సంతోషంగా ఉండటం మేలు కదా. అందుకే ఎప్పుడూ పొరపాటును కూడా ఇంకొకళ్ళని అవమానించకూడదు. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు? శమీకుణ్ణి అవమానించాడు కదా, మరి అవమానించిన దానికి ఫలితం అనుభవించాలి కదా, అందుకని అనుభవిస్తున్నాడన్నమాట. కాబట్టి ఎప్పుడూ మనం తప్పు చెయ్యొద్దు, వీలైనన్ని మంచి పనులు మాత్రమే చేద్దాం. ఇంకొక మంచి కథతో రేపు కలుసుకుందాం. మరి ఇంక నిద్రొస్తుంది కదా, బజ్జుంటావా?